ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్. ఇప్పుడు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు జరిగే ఆడవాళ్ళందరూ చెయ్యెత్తండి. అరే, ఇక్కడున్న ఆడవాళ్ళందరూ చేతులెత్తేసినట్టేనా? ఏంటి రంగమత, మీ ఇంట్లో కూడా కొట్లాటలు గొడవలు ఉంటాయా? ఎందుకుండవు నాయనా? నాకు కోపం వస్తే నేను చెయ్యెత్తుతాను, ఆయన కోపం వస్తే ఆయన కూడా చెయ్యెత్తుతాడు. కోపం చల్లారాక చల్లగా ఇద్దరం చేతులు కలుపుకుంటాం, అంతే. రంగమ్మత్త, ఏంటి పిన్ని, మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో కూడా అంతే బాబు. గుడ్. నువ్వు చెప్చినమ్మా. మా ఇంట్లో అయితే మరీ విడ్డూరం. నా మొగుడు 2 అంశులేస్తే నన్ను ఊరంతా తిప్పికొడతాడు. ఆపై 2 అంశులేస్తే నేను నా మొగుడిని ఊరంతా తిప్పికొడతాను. మా ఇద్దరికి, ఈ ఊరు జనాలకి మా జంట గురించి మొత్తం తెలుసు. మేం 30 ఏళ్లుగా కలిసి ఉండట్లేదా ఏంటి? అదండి మ్యాటర్. అందరిళ్లలో అంతే. సముద్రం అన్నాక అలలు, సంసారం అన్నాక గొడవలు లేకుండా ఎందుకుంటాయి చెప్పమ్మా? అది కరెక్ట్ గా చెప్పావు బిన్ని. దీన్ని బట్టి మగుడు పెళ్ళాలన్నాక అప్పుడప్పుడు ఉప్పు నిప్పులా ఉంటారు, ఆ తర్వాత పప్పు ఉప్పులా కలిసి ఉంటారు. కామన్ అండి. దీనికే తప్పు నేరమని కేసులు పెడతానంటే ఎలా? అప్పుడు మగవాళ్ళందరూ జైల్లో, పెళ్ళాలందరూ పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కారాగారాలు తప్ప కాపురాలు ఉండవండి. ఊరికి పెద్ద మనిషివి, కాబోయే ఎమ్మెల్యేవి. ఈ మాత్రం తెలియకుండా ఇలా చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? పెట్టాడమ్మా ఫిట్టింగు. నిజమే కదా అఖిలాండేశ్వర్ గారు, ఇంత చిన్న విషయానికి భార్యాభర్తలను విడదీయడం భావ్యం కాదు కదా. పైగా ఆ పిల్లాన్ని మీ కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, అది అందరం చూసాం. అది అర్థం చేసుకుని మీ అల్లుడింటికి మీ అమ్మాయిని పంపించండి. నేను పంపను. ఈ అల్లుడిపై అఖిలాండేశ్వరి చేసే అణచివేత నా పెళ్ళాన్ని నా వెంట పంపించాలి, పంపించాలి, పంపించాలి. భార్యాభర్తల ఐక్యత. వీడు నీ కూతురుకి పతి కావడమేమో గాని నీ పాలిట ప్రతిపక్షమయ్యాడమ్మా. నీకు సీట్ రాకముందే నీ ఓట్లని తన వైపు మళ్లించేసుకుంటున్నాడు. వీడికి ఏదో రకంగా మెలికి పెట్టాలి. ఆపండి, ఆపండి. ఎట్టి పరిస్థితిలో నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. అసలు 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 ఏంటత్తా, ఏంటి నీ ప్రాబ్లం? కొట్టాను అంతే కదా, ఇప్పుడు చూడు. ఇదిగో ముద్దు కూడా పెట్టాను. అయ్యో ఇదిగో, అయ్యో, ఏ వదిలో. ఇదిగో కౌగిలించుకున్నాను, చూసావుగా.
ఇది వెయిట్ వెయిట్. మమ్మీ మమ్మీ ఇదిగో ఎత్తుకుని గిరగిరా తిప్పాను. ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తానా అత్త? అందరూ అలా చూస్తారేంటండి? చెప్పండి చెప్పండి. అవును పంపించాలి, అవును పంపించాలి, అవును పంపించాలి, అవును పంపించాలి. ఏహే ఇంకాపండి. వాడు నా ఇంటికి ఇల్లరిక పల్లుడిగా వస్తే ఒప్పుకుంటాను గాని వాడింటికి మాత్రం నా కూతుర్ని పంపను. అలా అంటే ఎలా అఖిలేండేశ్వరి గారు? మా మమ్మీ కరెక్ట్ గానే చెప్పింది. నేను ఆ ఇంటికి వెళ్ళను. తను మా ఇంటికి వస్తే కాదనను. ఈ కండిషన్ కి ఓకే అయితే మాట్లాడమనండి, లేదా ఓకే బంగారం, ఓకే. ఓకే ఓకే. ఓకేనా? ఓకే అంటాడేంటి అఖిలమ్మా? పంచాయతీ పెద్దలారా, నా గ్రామ ప్రజలారా, నా అత్త ఆలపాటి అఖిలాండేశ్వరి ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా, నా పెళ్ళాం అలివేలు మంగతాయారు ఇంటికి ఇల్లరికపు మొగుడిగా వెళ్ళడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఈడికేమైనా మైండ్ పోయినదా? ఇల్లరికానికి ఓకే అన్నాడేంది? వాడికి మైండ్ ఏం పోలేదు అఖిలమ్మా. ఏదో మైండ్ గేమే స్టార్ట్ చేశాడు. అందుకే పంచాయతీలో ఎవ్వరూ నోరెత్తకుండా అందరినీ కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడ దిగాడు. మంచి నిర్ణయం తీసుకున్నావు మనవడా. నేను ఈ నిర్ణయం తీసుకుంది మ్యాగీతో ఉండడం కోసం కాదు తాత, నా చెల్లిని వినయ్ని కలపడం కోసం. అత్తో అత్తమ్మ కూతురు ఏంటి, ఇద్దరి మొహాల్లో నెత్తురు చుక్క కూడా లేదు. ఇంకా ఇక్కడ నిలబడి టైం వేస్ట్ ఎందుకు కదా? పద మన ఇంటికి పోదాం. మనిల్లా మరి కాదా? నిన్నటి వరకు నీ పిల్ల నా పెళ్ళం, నేడు నీ ఇల్లు నా ఇల్లే. నీ బిడ్డ నన్ను కోరి కోరి మొగుడిని చేసుకుంటే నువ్వు కావాలని నన్ను ఇల్లరిక పల్లుని చేసుకున్నావు కదా అత్త.